తీసుకోండి. తీసుకో. ఏంటి నాకు ఇవ్వలేదు? కూర్చో. ఈ డ్రెస్లో భలే ఉన్నావు తెలుసా? ఏంటి అలా చూస్తున్నాడు? కమాన్ పడుకో. ఆహా, ఇదిలా ఉంది. ఏమైందండి? నాకు నెల క్రితమే బ్రేకప్ అయింది. ఈ పెళ్ళికి నా మనసు ఒప్పలేక ఒప్పుకున్నాను. నా నుంచి ప్రేమ గేమ ఎక్స్పెక్ట్ చేయకు. నేను నీ మొగుడిని మాత్రమే, జస్ట్ నీ అవసరాలు మాత్రమే తీరుస్తా. పెళ్ళానివి కదా, కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. సరేనా? వెళ్ళి బెడ్రూమ్లో పడుకోపో. నా బతికేంటో పాత బస్టాండ్ సెంటర్ అయిపోయింది. హాయ్రా. హాయ్రా. నువ్వేంటి ఇక్కడ? అదేరా, కింద పని నుండి వచ్చాను. సరే మాట్లాడదాం పద. సరే పద, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మనసులో మధుని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని చేసుకొని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదురా. మా ఇంట్లో ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదురా. నేనేమైపోతానని పెళ్లి చేసేశారు. చేసుకున్నావు కదా, ఎలాగైనా చూసుకోరా. ఒక హస్బెండ్గా మాత్రమే ఉండగలను అంతే. అంటే నీకు ఎలా చెప్పాలరా? నా మధును మర్చిపోలేను. నా బతికింతే. సరే నీ ఇష్టం రా, నీ చావు నువ్వు చావు. సార్, సంటి అంటే మీరేనా సార్? నేనే. ఇది ల్యాప్టాప్ ఆర్డర్ చేశారు. ఇవ్వు. 1 minute. ఓకే, థ్యాంక్స్. ఓకే సార్, వెళ్తున్నా. అసలు ఏమైంది ఈయనకి? నాకేం అర్థం కావట్లేదు. బెడ్రూమ్లో బాగానే ఉంటున్నాడు, కానీ బయట మాత్రం ఎందుకు ఇలా ఉంటున్నాడు? నాకేం అర్థం కావట్లేదు. ఎలా మార్చాలి? ఏం చేస్తే మారతాడో ఏంటో. దేవుడా, నా కాపురాన్ని నువ్వే కాపాడాలి. ఆయనతో ప్రేమగా ఉండేటట్లు చేయి స్వామి. హలో అమ్మ, చెప్పు. ఏమైంది అలా డల్గా మాట్లాడుతున్నావు? చెప్పమ్మా. ఏం లేదు, నేనే చెప్పాను కదా, పెళ్ళికి ముందు అందరూ ఇలాగే ఉంటారు. మొహం మీద అందరు చెప్పారు, ఆయన చెప్పేసుకున్నారు అంతే. ఎలా పెళ్ళికి ముందు అందరికీ ఉంటాయి, పట్టించుకో మాకు. అది కాదమ్మా,
నైట్ అయినా అలా అనేటప్పటికి చాలా బాధేసింది. చెప్పాను కదా తల్లి, పట్టించుకోవద్దని. నువ్వే సర్దుకుపోవాలా, నువ్వే ప్రేమగా ఉండు, జాగ్రత్త. సరే అమ్మా, ఆయన వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్ అమ్మా. తలుపు తీయవే. ఏంటండి? నీ సంగతి చూస్తా. రండి, కూర్చోండి. కర్మ. ఏంటి? ఏం లేదండి. చెప్పు. ఇందాక ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? మా అమ్మతో మాట్లాడుతున్నాను. ఎందుకు? ఊరికే అండి. ఇక్కడ జరిగేవన్నీ చెప్తున్నావా ఏంటి? ఆహా, లేదండి, అలా కాదు. మేడం, మీకు డెలివరీ వచ్చింది. ఇతను నేను నువ్వు పెళ్లి చేసుకుంది? ఎవరది? డెలివరీ బాయ్ అండి. సరే, తీసుకొని పంపించు. హలో, అమ్మా, ఏమైందే? ఏం లేదమ్మా, 2 సార్లు చెక్ చేశాను, పాజిటివ్ అని వచ్చింది. మీ ఆయనకు చెప్పావా? ఆయనకి ఇంకా చెప్పలేదమ్మా, ముందు ఆయనకు చెప్పవే. సరే అమ్మా, సరే, ఉంటా మరి, బాయ్. ఏమండి, ఒక నిమిషం. ఏంటి? కింద కూరగాయల షాప్ ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో. ఈ మనిషి ఇప్పుడు అర్థం చేసుకున్నాడని ఇలా వదిలేసి వెళ్ళడమేగా. అలా ఎలా మర్చిపోతాను రా? మనసులో నేను ఎంత ప్రేమ పెంచుకున్నాను, కనీసం దానికి ఆ ప్రేమ కూడా లేదురా. అరే, మధు నిన్ను నిజంగా లవ్ చేసి ఉంటే బాధపడేది కదా. ముందు నీతో టైంపాస్ చేసింది, తర్వాత ఎవరో డబ్బునోడు తగిలాడు, వెళ్ళిపోయింది. ఇప్పుడు అది హ్యాపీగా ఉంది. నువ్వే పిచ్చోళ్ళలాగా దాన్ని తలుచుకుంటూ ఏడుస్తున్నావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా నేను ప్రేమిస్తున్న భార్యని బాగా చూసుకోరా. నిన్ను అర్థం చేసుకునే భార్య దొరికింది, అది నీ అదృష్టం. ఇల్లు మామ. ఓ సరేరా. సత్య, ఏంటిది? ఏమైంది? మీరు నిజంగా అలా పిలిచేసరికి ఏడ్పు వచ్చేసింది. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? రేపు ఒకసారి నన్ను హాస్పిటల్ తీసుకెళ్తారా? ఏమైందిరా?
ఒంట్లో బాగలేదా? కొద్ది రోజులుగా వామిటింగ్స్ అవుతున్నాయండి. ఒళ్ళగా ఏమైనా తినాలనిపిస్తుంది. ఒక్కదాన్నే ఎలా తెచ్చుకోగలను? ఎలా వెళ్ళిన హాస్పిటల్కి ఒక్కదాన్ని? మీరుంటే మీరు తీసుకెళ్తారా అని అడుగుతున్నాను. అంటే నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. సారీ సత్య, ఎప్పుడు నిన్ను బాధ పెట్టను. ఓకేనా?